లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలోకి నెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం విధానాలు ఉన్నాయని సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు డి రమాదేవి అన్నారు. పరీక్షలు నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వం గత 12 సంవత్సరాల విధానంలో వైఫల్యం చెందిందన్నారు. నెల్లూరు బాలాజీనగర్లోని డాక్టర్ రామచంద్రారెడ్డి భవన్లో ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. నీట్ పరీక్షకు 20 లక్షల మంది భవిష్యత్తును అంధకారంలో పడేసిందన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు షేక్ మస్తాన్బీ, సిపిఎం పార్టీ సిటీ రూరల్ కమిటీ సభ్యులు కె పద్మ, షేక్ షాహీనా బేగం, శివకుమారి, షేక్ షంషాద్, ఎన్వి సుబ్బమ్మ, సిహెచ్ సుజనా పాల్గొన్నారు. మిత్రులారా, ఈరోజు దేశవ్యాప్తంగా విద్యార్థులు చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. లక్షల మంది భవిష్యత్తు అనిశ్చితిలోకి నెట్టే పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం ఆయా పరీక్షలను నిర్వహించినటువంటి తీరు గత 12 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాల వైఫల్యం ఎలా ఉంది అనేదానికి తార్కాణంగా ఉంది. ఇప్పుడు నీట్ పరీక్ష 20 లక్షల మంది పీజీ పరీక్ష కోసం రాస్తే అది ఎవరైతే పేపర్ తయారు చేశారో ఈ పేపర్ తయారు చేసిన వాళ్ళే లీక్ చేసి ప్రత్యేకమైనటువంటి కోచింగ్ ఇచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి సీట్లు తెప్పించేటటువంటి ఒక ప్రయత్నం భారీగా జరిగింది అనేటటువంటిది వెల్లడైంది. అనేక లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలోకి పడింది. వాళ్ళల్లో 2 ఆత్మహత్యలు చేసుకున్నారు. అలాగే సిబిఎస్ఈ పరీక్షకు సంబంధించి సిబిఎస్ఈ పరీక్ష నిర్వహణ మరింత మోసపూరితమైంది. వాస్తవంగా చెప్పాలంటే ఒక విద్యార్థి సిబిఎస్ఈ పరీక్ష రాసినటువంటి ఒక విద్యార్థి తనకు వచ్చినటువంటి అపనమ్మకం ఏమిటి? అపనమ్మకం, తను పరీక్ష రాస్తే తనకి ఫిజిక్స్లో చాలా తక్కువ మార్కులు వచ్చినాయి. ఇదేమిటి ఇంత తక్కువ మార్కులు వచ్చినాయి అని చెప్పేసి వేదాంత శ్రీవాస్తవ అనేటటువంటి ఒక కుర్రాడు తన పరీక్ష పేపర్లు తెప్పించుకున్నాడు. రివాల్యుయేషన్ కోసం పెట్టాడు. ఫిజిక్స్ పేపర్ తను చూస్తే తన పేపర్ కాదు, తన హ్యాండ్ రైటింగ్ కాదు, ఇది నా పేపర్ కాదు అని చెప్పేసి ఎప్పుడైతే తను ఆన్లైన్లో పోస్ట్ చేశాడో అది పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఆ తర్వాత దీని వెనక ఏమి జరిగింది అనేటటువంటిది వేరే ఇంకొక విద్యార్థి, జార్ఖండ్కి సంబంధించినటువంటి విద్యార్థి పరిశీలన చేశాడు. అలాగే ఈ సైబర్ హ్యాకింగ్కి సంబంధించి, భద్రతకు సంబంధించి చూస్తే నిసర్గ అధికారి అనేటటువంటి కుర్రాడు కూడా దీని లోతుపాతలు పరిశీలించాడు. ఇప్పుడు తేలుతా ఉన్నదేంటి? దీని కాంట్రాక్ట్లోనే, అంటే సిబిఎస్ఈ పరీక్షల నిర్వహణ కాంట్రాక్ట్లోనే చాలా పెద్ద మోసం, అంటే ఒక రకంగా చాలా పెద్ద అవినీతి, కోట్ల రూపాయల అవినీతి అందులో జరిగినట్లు మనకు అర్థమవుతుంది. 384 కోట్ల రూపాయలకి కాంట్రాక్ట్ ఇచ్చి ఈరోజు ఏదైతే ఒక కంపెనీ కోయంట్ ఎడ్యుకేషన్ ఎడ్టెక్ అనేటటువంటి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, దీనికి రాజు అనేటటువంటి అతను, అనంతాచారి అనేటటువంటి వాళ్ళు హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఇది. ఈ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారు. టీసీఎస్తో పోటీ పడి కాంట్రాక్ట్లోకి నెగ్గుకొచ్చింది. ఈ కాంట్రాక్ట్ ఎలా నెగ్గుకొచ్చారు అనేటటువంటిది మరో కుర్రాడు దీన్ని వెలికి తీసుకొచ్చాడు. 3 సార్లు టెండర్లు పిలిస్తే 3వసారి ఫైనల్గా ఈ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఈ కంపెనీ ఇంతకుముందు బ్లాక్ లిస్ట్లో పెట్టబడింది. అది మనం చూస్తే గ్లోబరీనా టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీ అనే ఒక కంపెనీ 2019లో తెలంగాణలో 10th క్లాస్ పరీక్షలు దిద్దడానికి కాంట్రాక్ట్ తీసుకుంది. అనేక వేల మంది పరీక్షల ఫలితాలు తారుమారైనాయి. 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలు పాల్పడ్డారు. ఈ కంపెనీ బ్లాక్ లిస్ట్లోకి పెట్టబడింది. ఈ బ్లాక్ లిస్ట్లో పెట్టబడినటువంటి ఈ కంపెనీ 6 నెలల తర్వాత తన పేరును మార్చుకుంది. తన పేరును మార్చుకోవడమే కాదు, కేంద్ర ప్రభుత్వం దగ్గర అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సిబిఎస్ఈ పరీక్ష పేపర్లు దిద్దడం అనేటటువంటి కాంట్రాక్ట్ని తెచ్చుకుంది. ఈరోజు ఈ కాంట్రాక్టు స్థాయి లేకుండా, సరైనటువంటి టెక్నాలజీ లేకుండా, ఏదైతే సాఫ్ట్వేర్ సర్వరు ఇతరులు హ్యాక్ చేయడానికి వీలు లేకుండా సోర్స్ కోడ్ తన దగ్గరే పెట్టుకునేటటువంటి పద్ధతుల్లో కాకుండా ఈ కంపెనీని అన్ని నిబంధనల్ని సడలించి బ్లాక్ లిస్ట్లో పెట్టడం అనేదాన్ని కూడా సవరించారు. ఏమని? అది ఎప్పుడో పాతది కాదు, ఇప్పుడు కరెంట్ బ్లాక్ లిస్ట్లో లేకపోతే అలాంటి వాటిని తీసుకోవచ్చు అని చెప్పేసి ఆ రకంగా నిబంధనలు సడలించినందువల్ల ఈ గ్లోబరీనా టెక్నాలజీస్ లిమిటెడ్ అనే కంపెనీ 20 మంది విద్యార్థుల్ని బలి తీసుకున్నటువంటి కంపెనీ సిబిఎస్ఈ పరీక్షలను నిర్వహించింది. వరుసనే ఇప్పుడు నీట్, సిబిఎస్ఈ, ఆ తర్వాత ఇతర పరీక్షలు ఇవన్నీ కనుక చూసినట్లయితే
దేశంలో 1 కోటి మంది విద్యార్థుల పైగా భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం ఆడుకున్నది. ఈ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే హక్కు ఉందా? అందువల్ల ఇవాళ విద్యార్థులందరూ డిమాండ్ చేస్తూ ఉన్నది ఏంటంటే, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలా, రాజీనామా చేయించాలా? ఈ రాజీనామా చేయనట్లయితే ఫలితాలు ఎలా ఉంటాయనేది రాబోయే కాలంలో మనం చూస్తాం. మోడీ ప్రభుత్వమే గద్దె దిగాలనేటటువంటి డిమాండ్ కూడా విద్యార్థులు చేసేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైనా మోడీ జరిగినటువంటి తప్పుల్ని దిద్దుకునేటటువంటి దానికి విద్యార్థులు ఆయనే స్వయంగా సుప్రీంకోర్టు అడిగితే ప్రధానమంత్రి కార్యాలయమే స్వయంగా దాన్ని పర్యవేక్షిస్తుందని చెప్పేసి బుకాయింపులు చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఖర్చుల కోసం కోటాను కోట్లు మోడీ గారి విమానం 8,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసేటటువంటి విమానంలో రోజు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటటువంటి వాళ్ళు విద్యార్థుల పేపర్లు ఇవాల్యుయేషన్ చేయడానికి సక్రమమైనటువంటి చర్యలు తీసుకోకపోవడం అనేది దుర్మార్గమైన విషయం. ఇక రెండవది, మహిళలకు సంబంధించినటువంటి చేసిన మోసం కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము అంటే ఒక రకంగా చెప్పాలంటే అక్కడ బీజేపీ, ఇక్కడ బీజేపీతో కలిసి ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మహిళల్ని మోసం చేయడానికి ఈ స్టోరీని అనంతంగా నడిపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 23లో పాస్ అయినటువంటి చట్టం మహిళా రిజర్వేషన్స్ ఇవ్వాలి పార్లమెంట్లో అని చెప్పేసి 2010లోనే రాజ్యసభలో పాస్ అయినటువంటి చట్టం. ఈ 2010లో పాస్ అయినటువంటి చట్టాన్ని యథాతథంగా అమలు చేస్తే 24లోనే అమలయ్యేది. ఈరోజు 74 మంది కాకుండా 189 మంది పార్లమెంట్లో ఉండేవాళ్ళు. కానీ దాన్ని సెన్సెస్కి డీలిమిటేషన్కి లింక్ పెట్టి సెన్సెస్ అయ్యాక డీలిమిటేషన్ అయ్యాక అని చెప్పేసి దాన్ని వాయిదా వేశారు. ఇప్పుడు కుట్రతో 2011 సెన్సెస్ పెట్టి డీలిమిటేషన్ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నానికి తెరతీసింది. ప్రతిపక్షం అంతా యునైటెడ్గా ఉండి దాన్ని అపోజ్ చేసింది. బాగానే ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు? చంద్రబాబు నాయుడు రిజర్వేషన్ చట్టం అమలైనా కాకపోయినా మేము మహిళలకి 1/3 రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పేసి మహిళా ఉద్ధారకులుగా పోస్ట్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము అడుగుతున్నాం, మహిళా ఉద్ధారకులైతే మీరు మోడీ ప్రభుత్వాన్ని డీలిమిటేషన్తో లింక్ లేకుండా, సెన్సెస్తో లింక్ లేకుండా ఏకవాక్య అమెండ్మెంట్ పెడితే ఈరోజు మొత్తం భారతదేశం యావత్తు వస్తుంది. అంతేకాదు, మీ దయాదాక్షిణ్యాల మీద కాకుండా ఒక హక్కుగా, అంటే మీ దగ్గర భిక్షగా కాకుండా హక్కుగా మహిళా రిజర్వేషన్ పొందేటటువంటి అవకాశం ఉంది. మీరు మహిళా రిజర్వేషన్ ఆ రకంగా తలంచుకొని ఆమోదించడం మాత్రమే కాదు, ఆ చట్టం లేకపోయినా పర్లేదని చెప్పడం మాత్రమే కాదు, డీలిమిటేషన్ కూడా, అంటే ఆంధ్ర రాష్ట్రానికి జనాభా ప్రాతినిధ్యం ప్రకారం డీలిమిటేషన్లో సీట్లు తగ్గినా అది చెప్పకనే చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇతర పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పాడు? ఈరోజు 175 స్థానాలతో పాటు డీలిమిటేషన్లో పెరిగే స్థానాలు మేము మహిళలకు ఇస్తాము అంటే 175లో వాటా కాదు, రేపు డీలిమిటేషన్కి కూడా ఈయన పరోక్షంగా ఆమోదం తెలుపుతా ఉన్నాడు. మోదీ ఎజెండాని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఆంధ్ర రాష్ట్ర హక్కులకి విభిన్నంగా వ్యవహరిస్తున్నాడు, మహిళా హక్కులకు కూడా విభిన్నంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇక ఇంకొక అడుగు ముందుకు వేసి చాలా అవమానకరంగా మహిళల్ని ఏమంటున్నాడు ఆయన? ఆపరేషన్లు చేయించుకుంటున్నారు, మీరు కత్తిరించుకుంటున్నారు మీకున్న హక్కుని, మీ కుటుంబంలో చేసుకోలేదా అని అడిగితే మీరు సమాధానం ఏం చెప్పగలరు? ఈరోజు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ఎడ్యుకేట్ అయిన తర్వాత జనాభా పెరుగుతుందనేటటువంటి గుర్తింపుతో ప్రభుత్వం ఒక ప్రచారం నిర్వహిస్తే దాన్ని అర్థం చేసుకున్నటువంటి ప్రజలు ఇది కుటుంబాలకు కూడా కష్టమని కుటుంబ నియంత్రణ పాటిస్తే ఈరోజు జనాభాలో కొన్ని రాష్ట్రాల్లో తక్కువ, కొన్ని రాష్ట్రాల్లో పెరిగింది. ఈరోజు కార్మికులు కావాల్సి వచ్చింది, పరిశ్రమల్లో పనిచేయడానికి కూలోళ్ళు కావాల్సి వచ్చింది. ఈ కూలోళ్ళు కావాల్సి వచ్చారు కాబట్టి మీరు మాత్రం ఒక్కొక్కరిని కంటారు. పేద ప్రజలకు ఏం చెప్తున్నారు మీరు? 30,000కి 3వ కాన్పా, 40,000కి 4వ కాన్పా. కనబండి డబ్బులు ఉన్నటువంటి కుటుంబాల్లో వెళ్ళి మీకు కూడా 30,000 ఇస్తాం, 40,000 ఇస్తామని నెలకు ₹1,00,000 సంపాదించగలిగే ఒక కుటుంబంలో నెలకు ₹1,00,000 సంపాదించగలిగే ఒక మహిళ 30,000కి బిడ్డను కంటుందా, 40,000కి బిడ్డను కంటుందా? ఎవరిని అవమానపరచడానికి? పేద మహిళల్ని అవమానపరిచేటటువంటి రీతిలో మీరు బిడ్డల్ని కనండి అని చెప్పేసి చెప్తున్నారు. అత్యంత ప్రమాదకరమైనటువంటి గేమ్కి ఈరోజు ముఖ్యమంత్రి తెర తీయడం అనేది చాలా విచారకరం. ఏ భర్త అయినా, ఏ తాగుబోతు భర్త అయినా 3వ బిడ్డను కను, 40,000 వస్తే 30,000 వస్తే నాకని ఒత్తిడి చేయడం ఈ రోజుకే మనం చూస్తూ ఉన్నాం. మేము అడుగుతున్నాం, నువ్వు నిజంగా ప్రేమ ఉంటే ఆడవాళ్ళ మీద వ్యాసెక్టమీ చేయించండి, 30,000 ఇస్తామని చెప్పేసి చెప్పండి. కానీ ఆడవాళ్ళకి రక్షణ కల్పించడానికి మీరు ఏ చర్య తీసుకోరు. కానీ ఆడవాళ్ళకి చాలా ఉద్ధరించినట్లు ప్రచారం చేసుకోవడంలో ముందున్నారు. దీన్ని తక్షణం విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఫస్ట్ బిడ్డ నుంచి బిడ్డలకు అన్ని రకాల రక్షణ కల్పించేటటువంటి విధానాలు అమలు చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఇక మీరు ఏది అడిగినా కూడా డబ్బులు లేవంటారు. ఈరోజు స్త్రీ శక్తి, ఆడవాళ్ళకి ప్రయాణం అన్నారు, బస్సులు ఎక్కడున్నాయి? ఏమంటున్నారు ఆడవాళ్ళు?
ఎందుకు ఇంత అవమానకరంగా మమ్మల్ని చూస్తున్నారు అని అడుగుతున్నారు. బస్సులో టికెట్ లేకుండా ఎక్కుతున్నారని చెప్పేసి తేలిక చూపు. బస్ స్టాప్లో ఆడవాళ్ళు నిలబడితే బస్సు ఆపరు అక్కడ. ఏమిటి మీ బాధలంటే బస్సులు లేవని చెప్పేసి ఈరోజు ఆర్టీసీ స్టాఫ్ చెప్తా ఉన్నారు. ఇవిగో వస్తున్నాయి, అదిగో వస్తున్నాయి, 10,000 బస్సులు, 1000 బస్సులు అంటారు. ఇంతవరకు ఒక్క బస్సు వచ్చిన పరిస్థితి లేదు. విలేజ్ సర్వీసెస్ లేవు. ఆ రకంగా మహిళల పథకాలకు కానీ ఈరోజు ప్రజల పథకాలకు కానీ రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు మనకు తెలుసు. పొగాకు రైతులు రోడ్డెక్కారు, మొక్కజొన్న రైతులు తన దగ్గర ఉన్నటువంటి దాన్ని తక్కువ ధరకు అమ్ముకున్నారు, ధాన్యం రైతులను చూసాము. వీళ్ళకి ఏం అడిగినా డబ్బులు లేవు. ఇది సమాధానం ప్రభుత్వం నుంచి. ఈరోజు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి సహజ వనరుల్ని పెట్టుబడిదారులకు కట్టబెడుతున్నారా లేదా? ప్రకాశం జిల్లాలో మాలకొండ దగ్గర ఐరన్ ఓర్ ఖనిజాలు వచ్చినాయి. ఇది ఎవరికి ఇవ్వాలి? విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇవ్వాలి. కానీ ఏం చేస్తుంది ప్రభుత్వం? కడపలో నిర్మించబోయేటటువంటి జిందాల్ కంపెనీకి ఇక్కడ ఐరన్ ఓర్ ఎక్స్ట్రాక్ట్ చేసుకునేటటువంటి కాంట్రాక్ట్ కట్టబెట్టింది. ఆయిల్ రేట్లు పెరిగి మనం అవస్థ పడుతున్నాం. కేజీ బేసిల్లో మన వాటా అడగడానికి సిద్ధపడరు. ఈరోజు 10,000 కోట్ల రూపాయల పైబడిన ఆదాయం మన కేజీ బేసిన్ ద్వారా మన హక్కు మనం తీసుకుంటే, మన సగం వాటా మనం పొందితే మనకు వస్తుంది. దాన్ని వదిలేస్తూ ఉంది. జొన్నగిరి దగ్గర గోల్డ్ మైన్స్ వదిలేస్తూ ఉంది. అక్కడ కాజు దగ్గర ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయని ఓఎన్జీసీ ఐడెంటిఫై చేసింది. అదానికి వేదాంత కంపెనీకి మధ్యలో రాజీ కుదర్చడానికి వేదాంత కంపెనీకి అక్కడ కాజు దగ్గర ఉన్నటువంటి ఆయిల్ ఫీల్డ్స్ ఇస్తూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ వనరులన్నింటినీ కట్టబెట్టేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యను తీసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలు దీన్ని నిలవేస్తారు అనేటటువంటిది, ఆ ప్రజలకి మద్దతుగా సిపిఎం నిలబడి సమీకరిస్తుంది అనేది కూడా తెలియజేస్తున్నాం. రమాదేవి, భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సెంట్రల్ కమిటీ సభ్యురాలు. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1,499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.